కౌషర్ మొహుద్దీన్ గారు కార్వాన్ శాసనసభ్యులు గారి గురించి తెలుసుకుందాం. ఎంఐఎం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా కౌషర్ మొహుద్దీన్ గారు కొనసాగుతున్నారు. కార్వాన్ నియోజక ప్రజల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ఘనత మన కౌషర్ మొహుద్దీన్ గారికి దక్కిందని కూడా చెప్పవచ్చును. కౌషర్ మొహుద్దీన్ గారు ఎంఐఎం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక ప్రజా సేవకుడిగా సేవలు అందిస్తూ అటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే అంతా కూడా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడికే పరిష్కరించడం కాకుండా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చే విధంగా అనేక ఆఫీసుల ద్వారాను తెలుసుకొని అదేవిధంగా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వాడవాడల్లో కూడా పర్యటిస్తూ వార్డుల్లో కూడా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజల వద్దకే తన వెళ్ళి ఏ సమస్యలు ఉంటే ఆ సమస్య అక్కడ పరిష్కరించడం కాకుండా ఎక్కడైనా మరొక సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి చెప్పి ఆ సమస్యను పరిష్కరించడంలో ఎనలేని కృషి చేస్తున్నారు కౌషర్ మొహుద్దీన్ గారు అని కూడా చెప్పవచ్చును. అందుకనే ఎన్నో ఏళ్ళు వచ్చినా ఎన్నో ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు మాత్రం కార్వాన్ నియోజక ప్రజలు మాత్రం ఎన్ని పార్టీలు ఎన్ని ప్రభావాలు పెట్టినప్పటికీ ఆ ప్రభావాలకు లొంగకుండా కౌషర్ మొహుద్దీన్ గారినే గెలిపిస్తున్నారంటే దానికి కారణము 24 hours ప్రజలకు అందుబాటులో ఉండటమే దానికి ప్రధాన కారణం చెప్పవచ్చును. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ సమయమైనా ఫోన్ చేస్తే చాలు పలికే ప్రజా నాయకుడిగా కౌషర్ మొహుద్దీన్ గారు కార్వాన్ నియోజక ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారని కూడా చెప్పవచ్చును. ప్రజల ఉదయాల్లో కాకుండా అటు పార్టీలు కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఎంఐఎం పార్టీలో తిరుగులేని ప్రజానాయకుడిగా ఉంటూ ప్రజాసేవ చేస్తూ ప్రజల ఉదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కార్వాన్ నియోజక ప్రజలకు కూడా కౌషర్ మొహుద్దీన్ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉందని కూడా చెప్పవచ్చును. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారం ఉంది. కూటమి ప్రభుత్వం అంటే ఆనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్ అభివృద్ధి పైన దృష్టి సారించడం జరిగింది. హైదరాబాద్ చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా ఎంఐఎం పాత్ర క్రియాశీలకమైందని కూడా చెప్పవచ్చును. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక మార్లు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలతోనూ ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షులైన అసదుద్దీన్ ఓవైసీ గారితో కూడా చర్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. అన్ని చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా ఎంఐఎం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని కూడా చెప్పవచ్చును. ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ప్రజలకు ఉపయోగపడే ఏ మంచి పని చేసినా కూడా అందుట్లో ఎంఐఎం పార్టీ భాగస్వామ్యం ఉంటుందని కూడా కౌషర్ మొహుద్దీన్ గారు అన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని వెళ్ళినవి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. అందరూ ముఖ్యమంత్రులతో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలకు అదేవిధంగా హైదరాబాద్ నగరానికి అభివృద్ధి చేసి ప్రపంచ పట్టణంలో నిలబెట్టడంలో హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎం పార్టీ పాత్ర ఎనలేనిదని కూడా కౌషర్ మొహుద్దీన్ గారు అన్నారు. నేడు హైదరాబాద్ నగరంలో ఎంతోమంది కంపెనీలు వచ్చాయంటే కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయంటే దాని అందరికీ కారణము మన అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వాలు అయితే ఒక ఎత్తు అయితే వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు సాగుతున్న పార్టీ మన ఎంఐఎం పార్టీ అని కూడా కౌషర్ మొహుద్దీన్ గారు అన్నారు. కౌషర్ మొహుద్దీన్ గారు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రజాసేవకుడిగా సామాన్య వ్యక్తిగా ప్రజల వద్దకు వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలే తన సమస్యలకు భావించి ఆ సమస్యలను పరిష్కరించడంలో కూడా వీరి కృషి అనలేని చెప్పవచ్చును. ఉదయం నుంచే వారు వార్డుల్లో ప్రవేశిస్తూ సాగునీరు సకాలంగా అన్ని వార్డులకు అందుతుందా, అన్ని వేళలకు అందుతుందా, మంచినీళ్ళు అన్ని విద్యుత్ దీపాలు అన్ని వార్డుల్లోనూ వెలుగుతున్నాయా లేదా, డ్రైనేజీ సమస్య ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి కూడా అతను ఒక ప్రత్యేక హెల్ప్లైన్ ద్వారా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఒక హెల్ప్లైన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, అతని నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఆ ఫోన్లకి స్పందించి తగిన సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పాత్ర కూడా ఎంఐఎం పాత్ర హైదరాబాద్ నగరంలో ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా
హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీలో ప్రజలకు కూడా మంచి విద్య వైద్యం కూడా అందించడానికి ఎంఐఎం పార్టీ అన్ని విధాలుగా కృషి చేస్తుందని కూడా కౌశిక్ మోదీ గారు తెలియజేస్తున్నారు. మా జాతీయ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారి సారథ్యంలో ఓవైసీ హాస్పిటల్ నెలకొల్పడం జరిగిందని, అదేవిధంగా ఓవైసీ కాలేజీలు కూడా ప్రతిమ కాలేజీలు, ఓవైసీ కాలేజీలు ఇలాంటి కాలేజీలు కూడా ఏర్పాటు చేసి పేద పొడుగు బలైన వర్గాల వారికి ఉచితంగా విద్య అందించడం జరుగుతుందని, అదేవిధంగా పేద పొడుగు బలైన వర్గాల వారికి ఉచితంగా వైద్యం కూడా అందించడం జరుగుతుందని కూడా కౌశిక్ మోదీ గారు అన్నారు. తమ లక్ష్యము పేదవాళ్లకు అందరికి కూడా అండగా ఉండటము, పేదవాళ్లకు అందరికి కూడా ధైర్యాన్ని ఇవ్వటము, అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వటము తమ లక్ష్యమని కూడా కౌశిక్ మోదీ గారు అన్నారు. హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సేవా కార్యక్రమాలను కూడా ఎంతో విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని కూడా అన్నారు. మైనారిటీ సమస్యలపై కాకుండా బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీ మైనారిటీలు, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఓసీలో ఉన్న అణగారిన వర్గాల్లో ఉన్న నిరుపేదల గురించి కూడా మా పార్టీ అనేక సార్లు చట్టసభల్లో వాళ్ళ తరపున పోరాటం జరిగిందని, అణగారిన వర్గాల్లో ఉన్న ఓసీల్లో వాళ్ళ నిరుపేదలు ఉంటారని, వాళ్ళకు కూడా అనేక హక్కులు ఇవ్వాలని, అనేక రాయితీలు ఇవ్వాలని కూడా కౌశిక్ మోదీ గారు అసెంబ్లీలో తన వాణిని బలంగా నిర్మించడం జరిగింది. వాళ్ళ మాటలకు స్పందించి ప్రభుత్వాలు అనేక వాళ్ళ అంశాలన్నింటినీ కూడా పరిగణించుకొని పేద బడుగు బలైన వర్గాల కోసం అనేక నిధులను కూడా ఇవ్వటం జరుగుతుంది. అనేక నిధులను కూడా ప్రజల తరపున పంచడంలో కూడా ప్రభుత్వాలు ముందంటున్నాయని కూడా చెప్పవచ్చును. కార్బన్ నివేశకంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నింటిని కూడా మా అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారి దృష్టికి తీసుకెళ్తే అతను ముఖ్యమంత్రితో మాట్లాడి, అసంమిత మంత్రులతో కూడా మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించడంలో మేము ముందంజలో ఉంటున్నామని, పేదల సమస్యలను పరిష్కరించడం కాకుండా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా స్కూల్ సమస్యలు కానీ లేదా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మా అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తే మా అధ్యక్షులు వారు ప్రభుత్వ అధికారులతోనూ అదేవిధంగా మంత్రులతోనూ అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి వాటన్నిటిని పరిష్కరించడంలోనూ మేము ముందంజలో ఉంటున్నామని, ఈ పరిష్కరించడం వలన పేద ప్రజల మొహాల్లో చిరునవ్వును ఆస్వాదిస్తున్నామని కూడా కౌశిక్ మోదీ గారు తెలియజేస్తున్నారు. ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని, తమకిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే అనునిత్యం కూడా ఖర్చు చేస్తామని కూడా అన్నారు. మా అధ్యక్షులు గారు దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని నీతి నిజాయితీలతోనే రాజకీయాలు చేస్తూ దేశంలో ఉన్న పేదల పక్షాన పోరాటంలో ఎల్లప్పుడూ మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు ముందుంటున్నారని కూడా చెప్పవచ్చును. పార్లమెంట్లో మా అధ్యక్షులు గారు ఎప్పుడు ప్రసంగించినా కూడా అది పేదవాళ్ళ సమస్యలపైన, అదేవిధంగా బడుగు బలైన వర్గాల సమస్యలపైన మాట్లాడటము, రెండోది తెలంగాణ అభివృద్ధి కోసము నిధులు ఇవ్వాలని అక్కడ ఉన్న ప్రభుత్వాలను ప్రాధేయపడటం తప్ప మా అధ్యక్షులు గారు కానీ మా పార్టీ కానీ మేము కానీ ఏనాడు కూడా మా సొంత ప్రయోజనాలు కానీ స్వప్రయోజనాలు కూడా ఏనాడు కూడా మేము అధికారాన్ని వాడుకోలేదని కూడా కౌశిక్ మోదీ గారు ఎంతో వినయంగా తెలియజేస్తున్నారు. ప్రజలు తమ పార్టీని ఆదరించి అభిమానించి ప్రతి ఎన్నికల్లో మాకు విజయాన్ని చేకూరుస్తున్నారంటే దానికి కారణము ప్రజల మధ్య మేము ఉంటాము, ప్రజల సమస్యలపైన మేము అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ పోరాడుతూనే తమ ధ్యేయంగా భావిస్తున్నామని కూడా అన్నారు. ఎంఐఎం పార్టీ ఎన్ని స్థానాలు పోటీ అన్ని స్థానాల్లో గెలుపొందుతుందంటే దానికి ఒకే కారణము 100% స్ట్రైక్ రేట్ మేము సాధిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే అనితమ ప్రజల్లో ఉండటమే దానికి కారణం అని కూడా కౌశిక్ మోదీ గారు తెలియజేస్తున్నారు. మా జాతీయ అధ్యక్షులైన ఎంపీ అయిన అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పిన మాట ప్రకారం మేము నడుస్తామని, పార్టీ నిబంధనల ప్రకారం మేము నడుచుకుంటామని, మా లక్ష్యము మా ఎజెండా కూడా పేదల అభివృద్ధి కోసమే పాటుపడతామని కూడా కౌశిక్ మోదీ గారు అన్నారు. కార్బన్ నియోజక ప్రజలు తనను నమ్మి అనేక మార్లు చట్టసభలకు అసెంబ్లీకి పంపడం జరిగిందని, కార్బన్ నియోజక ప్రజలకు అనిత్యం సేవ చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానని, ఎప్పుడైనా సరే
ఏ ఏ వ్యక్తి అయినా సరే తన నియోజకవర్గం ప్రజలు ఎవరికి కాకుండా ఇతర నియోజకవర్గ ప్రజలు ఎవరైనా సరే తన దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకుంటే సాధ్యమైన త్వరగా ఆ సమస్యను పరిష్కరిస్తానని కూడా కౌశల్ మోదీ గారు ఎంతో వినయపూర్వకంగా తెలియజేస్తున్నారు. తనను అనేక మార్లు ఎమ్మెల్యేగా చేసిన కరవన్ నియోజకవర్గ ప్రజలకు అన్నిటితో అందుబాటులో ఉంటూ వారిచ్చిన అవకాశాన్ని, వారిచ్చిన ఎమ్మెల్యే పదవిని కూడా కరవన్ నియోజకవర్గ ప్రజలకు అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని రూపురేఖలను మార్చి ప్రజలకు అందరిలో కూడా చిరునవ్వును ఆస్వాదించడం తాను ధ్యేయంగా పనిచేస్తానని కూడా అన్నారు. తను ఎమ్మెల్యే కావడానికి సహకరించిన మా జాతీయ అధ్యక్షులైన అసదుద్దీన్ ఓవైసీ గారికి, అదేవిధంగా మా పార్టీ 4 లీడర్ అయిన అబ్దుద్దీన్ ఓవైసీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కూడా కౌశల్ మోదీ గారు అంటున్నారు.